హల్లెలూయా. ప్రభునందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు నామమున పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యములు బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని దాన్ని అనుసరించి నడుచుకుందాం. ఈ సమయంలో మరి ఇక్కడ నిర్గమకాండం 33వ అధ్యాయంలో ప్రభు చదివిస్తున్నాడు. 8వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారము ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతన్ని వెనక తట్టు దాని నిదానించి చూచుచుండెను. ఆమేన్, హల్లెలూయా. ప్రజలందరూ మోసే వెళుతున్నటువంటి, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, మోషే వెళ్తున్నప్పుడు వెనకాల ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలో మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతుండగా ప్రజలందరూ చూస్తున్నారు, వింటున్నారట. ఆ మేఘం దిగటం కూడా చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, గొప్ప కార్యములు చేవాడు, మహత్కార్యాలు చేసేవాడు మోషేతో దేవుడు మాట్లాడు. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు మాట్లాడతాడు. మీరు నిరీక్షణ, విశ్వాసము, ప్రార్థన, శక్తి, శ్రమలోను, కష్టాల్లోను, బాధలోను, ఇబ్బందులోని నమ్మకమైన వారుగా మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు, ఖచ్చితంగా విడుదలిస్తాడు. 10వ వచనం, ప్రజలందరూ ఆ మేఘస్తంభమున ఆ గుడారపు ద్వారమున నిలుచుండుట చూచి లేచి ప్రతివాడును తన గుడారము ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. అందరూ కూడా చూసినప్పుడు నమస్కారం, పాదాలు పట్టుకుని ఆ గుడారపు గుమ్మ ద్వారాల దగ్గర సాగిలిపడి ప్రార్థన చేస్తున్నట్టుగా, సాగిలిపడినట్టుగా ఇది ప్రభు కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలు, సూచక్రియలని గొప్ప శబ్దాలతో ఎలుగెత్తి ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు దేవుని మోహం అక్కరూప సల్లారిపోయిన జనముగా ఉన్నారు. వేడి లేదు, శక్తి లేదు, భయం లేదు, భక్తి లేనిటువంటి అనేకమైన ప్రార్థనలు చేస్తున్నారు. సల్లారిపోయిన స్థితిలో ఉన్నారు. మంట లేదు, దేవుని భయం లేనటువంటి వారుగా చాలామంది కనపడుతున్నారు. ఈరోజు చూడండి, ఆ రోజు జరిగినటువంటి ఒక సేవకుడు వెంబడించిన ప్రజలందరూ ఆ మేఘాన్ని చూశారు. ఆ దేవుడు మాట్లాడుతూ విన్నారు. అక్కడ మోషేతో మాట్లాడుతాడు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ప్రజలందరూ చూశారండి. ప్రజలందరూ చూస్తుండగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఆయన స్వరం వినపడుతుంది. ఒక వ్యక్తి, స్నేహితుడు మాట్లాడుతున్నట్టుగా, ముందుండి మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడలే. కారణం ఏంటంటే లోకాశ, నేత్రాశ, జీవటంబము, మనసుల్లో పాపం అనేది ఎక్కువ ఆవరించేసి, ఎక్కువ ధనాశ, లోకమంతా కూడా వారి జీవితాల్లో లోకమనేటువంటి బాగా వ్యసనము వారిలోకి వచ్చేసి ఈరోజు దేవుడు లోకానికే కాదు, మనుషులకే కాదు, దూరం అయిపోయినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరిలో వచ్చేసిన మనని ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు. కారణం ఏంటంటే ఈరోజు క్రైస్తవులను బట్టి కూడా అనేక జనం నశించిపోయి, సేవకులను బట్టి నశించిపోతున్నారు. ఇదిగో విశ్వాసం బట్టి, స్వార్థికులు బట్టి కూడా, అభిషక్తులు బట్టి కూడా నశించిపోతున్నారు. ఎందుకంటే ముఖాముఖిగా దేవుడు వారితో మాట్లాడతలేదు. ఎందుకంటే వారిలో శక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, భయం లేదు, భక్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారు కనుకనే, వారిలో శక్తి లేదు కనుకనే వారు నశించిపోవడానికి కారణకులు వెళ్తున్నారు.
ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. అది బుద్ధి లేని బుద్ధిహీనులను బట్టి. కనుక ధనాశ ఎక్కువైపోయింది. బిల్డింగుల మీద బిల్డింగులు కట్టాలి, చర్చిల మీద చర్చిలు కట్టాలి, ఎల్లటిల మీద దేవుళ్ళు పిల్లల్ని మోసం చేస్తూ మోసగా సేవకులు ఎక్కువైపోయిన మననే ఈరోజు దేవుడు ముఖాముఖి ప్రార్థన లేదు, దేవునితో సహవాసం లేక నశించిపోతున్న వారు అనేక మంది అయిపోయారు. కాబట్టినే భయభక్తులు లేని ప్రజలు ఎక్కువైపోయారు, సేవకులు ఎక్కువైపోయారు, మోసముతో నిండి ఉన్నారు. గనుకనే ఈరోజు దేవుని శక్తిని, దేవుని అభిషేకాన్ని, దేవుని పరిశుద్ధాత్మ దూరం అయిపోయిన పరిస్థితులు అనేక మంది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీ అవసరతలు ఏమున్నా, మీ అక్కర్లేము, దేవుడు ముఖాముఖిగా మీతో ఉండి మాట్లాడి సహాయం చేస్తాడని ఈ దీన సేవకుడి యొక్క మాటలు ఆలకించి మీరు అన్నిటినీ కూడా మీరు అవలంబించి నడుచుకుంటారని నేను నమ్ముచున్నాను. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండి దేవుని యందు నిరీక్షణ ప్రార్థన కలిగి ఉండండి. దేవుని గొప్ప కృపను చూస్తారు. చిన్న ప్రార్థన మీరు తలలు వంచినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున్న తండ్రి, నీ ప్రజలను ఏర్పరచుకున్నావు, బోధిగాంతంలో తన కొన నుండి నువ్వు పిలుచుకున్నావు గనక ప్రభు వారిని నిలబెట్టండి, వారిలో మంట పుట్టించండి, వెంట పుట్టించండి, ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. పడిపోయిన స్థితిలో నన్ను లేవనెత్తండి ప్రభా. ఆ దేశంలో, ఆ గ్రామంలో, ఆ పట్టణంలో నైనా ఏ స్థితిలో ఉన్నారో, ఏ సమయంలో, ఏ బాధలో, యేసు నామములో ప్రతి కాడి వరకుంటే లేవనెత్తి సహాయం చేయమని, ప్రతి కాడి వరకు మహిమ పొందుకోమని ప్రార్థించాను తండ్రి. మీకు వందనా చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.